ఇండియాలో జరుగుతున్న లాంగ్వేజ్ డిబేట్ మీద సుప్రీంకోర్టు స్పందించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు కేసు చూడడం జరిగిందో దాన్ని చెక్ పెట్టడానికి లింగ్విస్టిక్ సెక్యులరిజం అనే ఇంట్రెస్టింగ్ టర్మినాలజీని వాడడం జరిగింది. అంటే ఏంటి? సింపుల్‌గా మన మాతృభాషని కాపాడుతూ వేరే భాషల్ని గూడా రెస్ట్రిక్ట్ చేయాలని జెప్పి సుప్రీంకోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఇది చెప్తూ 2014లో తను ఇచ్చిన తీర్పుని గుర్తు చేసింది. 2014లో మనకి యూపీ హిందీ సాహిత్య సమ్మేళన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేస్‌లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ద మోడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ బోత్ లా అండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఆర్ ఆర్గానిక్. అదే విధంగా దే ఆర్ నాట్ రిజిడ్ అని చెప్పింది. అంటే ఇండియన్ లాంగ్వేజ్ లాస్ కోర్ట్ సెడ్ ఆర్ నాట్ రిజిడ్ బట్ అకామోడేటివ్ అని చెప్పింది. అన్ని అకామోడేట్ చేసే విధంగానే ఉంటాయి అని చెప్పింది. ద ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎన్ష్యూర్ ఆర్ టు బ్రింగ్ లింగ్విస్టిక్ సెక్యులరిజం అని చెప్పి చెప్పడం జరిగింది. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.